అతి చిన్న వయసులోనే నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన నేతగా 35 ఏళ్ల బాలేంద్ర షా రికార్డుని సొంతం చేసుకున్నారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన ఎన్నికయ్యారు. ఇవాళ నేపాల్ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మార్చి 5న జరిగిన నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయాన్ని సాధించింది. దేశంలో మాధేస్ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి పదవికి ఎన్నికైన తొలి నేత బాలేంద్ర షానే. ఇక కేబినెట్ ను ఎంపిక చేసుకునే సర్వాధికారాలు బాలేంద్రకు లభించాయి. ఇవాళ సాయంత్రం కల్లా మంత్రుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. తొలుత 15 నుంచి 18 మంది మంత్రులతో ఒక చిన్న కేబినెట్ బాలేన్ ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. పార్లమెంటు భవనంలో నేపాల్ కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు సీనియర్ ఎంపీ కేసీ అర్జున్ నరసింహ 75 సంవత్సరాలు కూడా ప్రమాణం చేయించారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయ శీతల్ నివాస్ వేదికగా నూతన ప్రధానమంత్రిగా బాలేన్ ప్రమాణం చేస్తారు. బాలేంద్ర షా గతంలో ఒక సంగీతకారుడిగా, స్ట్రక్చరల్ ఇంజనీర్గా కూడా వ్యవహరించారు. సామాజిక అంశాలు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై ఆయన పాటలు, గేయాలను ఆలపించేవారు. బాలేంద్ర 2022లో రాజకీయాల్లోనికి అడుగుపెట్టారు. నేపాల్ రాజధాని కాఠ్మండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్యంగా ఆ ఎన్నికల్లో బాలేంద్ర గెలిచారు. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. దీంతో దేశ యువతలో ఆగ్రహం పెరిగిపోయింది. జెన్జీ యువత నిరసనకు దిగారు. సెప్టెంబర్ 9 నాటికి ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. నిరసనకారులు పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రధాని కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. 2025 సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సైన్యం రంగంలోనికి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఉద్యమంలో సుమారు 76 మంది పౌరులు మరణించారు. నేపాల్ చరిత్రలో అతిపెద్ద యువజన ఉద్యమంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే 2025 డిసెంబర్ 28న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో బాలేంద్ర షా చేరారు. 2026 మార్చి 5న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా బాలేంద్ర పేరును పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో జెన్జీ మద్దతుతో బాలేన్ నాయకత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయాన్ని సాధించింది.